మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. ఆలపాటి రాజా, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, కళా వెంకట్రావులకు అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఈ సీనియర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠ పెంచుతోంది. మైలవరం సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మైలవరం అభ్యర్థి కృష్ణప్రసాద్ అని ప్రకటించారు. నిన్న మైలవరంలో దేవినేని ఉమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇవాళ్లో రేపో చంద్రబాబుతో ఉమా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ ఆశించారు. అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆయన చంద్రబాబు సూచించారు. దీంతో చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు గంటా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు తెనాలి సీటు ఆశించి ఆలపాటి రాజా భంగపడ్డారు. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన ఆలపాటి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ప్రకటించారు. ఆలపాటి భవిష్యత్తుపై చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎచ్చర్ల నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు సీట్ ఆశిస్తున్నారు. అయితే నిన్న ప్రకటించిన లిస్టులో ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఎచ్చర్ల నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం అభ్యర్థిగా గోవిందును అధిష్టానం ప్రకటించింది. అతని అభ్యర్థిత్వాన్ని గుండు లక్ష్మి వ్యతిరేకిస్తున్నారు. నిన్న ఆమె అభిమానులు టీడీపీ కరపత్రాలను ధ్వంసం చేశారు. దీంతో లక్ష్మిని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. అమరావతి రావాలని ఆమెకు అధిష్టానం పిలుపునిచ్చింది. చంద్రబాబును కలిసిన అనంతరం లక్ష్మి తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ అయితే కనిపిస్తోంది. టీడీపీలో ఆశావాహుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. అయితే మల్లికార్జున మనం చూస్తే నిన్న టీడీపీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. టీడీపీ లిస్టులో సీనియర్ నేతలను కాదని ఇటు వేరే వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం అయితే ఆశావాహుల లిస్టును పెంచినట్టయింది. ఇక్కడ సీనియర్ నేతలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? సతాజ్ ఇది సంబంధించి 3 జాబితాలను టీడీపీ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే 17 పార్లమెంటుకు టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తూ ఉంది, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పోటీ చేస్తూ ఉంది. ఈ సంబంధించి 3 జాబితాలను విడుదల చేసింది. ఇంకా 5 అసెంబ్లీ స్థానాలు, అలాగే 4 పార్లమెంట్ స్థానాలకు జాబితా అనేది విడుదల కావాల్సి ఉంది. అవి కొన్ని పొత్తుల్లో భాగంగా కూటమి సభ్యుల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉన్న నియోజకవర్గాలను బేస్ చేసుకొని ఆ నియోజకవర్గాలు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు టీడీపీ కసరత్తు చేస్తూ ఉంది. నిన్న రిలీజ్ చేసిన 3వ జాబితాకి సంబంధించి చూసుకుంటే కనుక మరోసారి సీనియర్లకు జాబితాలో చోటు దక్కలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం ఉమ్మడి కృష్ణా జిల్లా వచ్చేసరికి మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు దాదాపుగా కూడా మాజీ మంత్రిగా పనిచేశారు. టీడీపీ సీనియర్ నేతగా కూడా ఉన్నారు. ఆయన మైలవరం టికెట్ ఆశించినప్పటికీ ఆయన సర్వేలు బేస్ చేసుకొని ఆయనకి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించారు. దీనిపై కూడా ఏదైతే దేవినేని ఉమామహేశ్వరరావు నిన్న సాయంత్రం కూడా ఒక మౌన ప్రదర్శనలాగా, అంటే బల ప్రదర్శన టైప్లోనే మౌన ప్రదర్శన ఒకటి నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ కూడా కార్యకర్తలందరూ కూడా వసంత వద్దు, మా దేవినేని ఉమానే ముద్దు అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే మౌనంగా ఉన్నారే తప్పితే దేవినేని ఉమామహేశ్వరరావు సీటుపై కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు. 2-3 రోజుల్లో కూడా అధినేత చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వరని పిలిచి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో కూడా గతంలో ఆయనతో పిలిచి మాట్లాడటం జరిగింది. వసంత కృష్ణప్రసాద్కు కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, మైలవరం టికెట్ టీడీపీ కోటాలోకి రావాలంటూ కూడా అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇటు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా సూచించడం జరిగింది. ఇదే సమయంలో ఆయనకి ఎమ్మెల్సీతో పాటు మంత్రి కూడా ఇస్తామంటూ కూడా హామీ కూడా దక్కడం జరిగింది. మరో సీనియర్ నేత గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి నుంచి ఆలపాటి రాజా ఉంటా ఉన్నారు. ఆలపాటి తెనాలి నియోజకవర్గానికి వచ్చేవరకే ఆలపాటి రాజాకు
జనసేన తరపు నుంచి తెనాలి నియోజకవర్గం అక్కడ కేటాయించడం జరిగింది. సంబంధించి ఆలపాటి రాజాకు అక్కడ టికెట్ లేకపోవడంతో మరికొన్ని నియోజకవర్గాలు ఆయన అధినేతకు సూచించడం జరిగింది. ఇటు గుంటూరు 2 విషయంలో కానీ అలాగే పెద్దకూరపాడు ఆ జిల్లాలో ఉన్న పెద్దకూరపాడు నియోజకవర్గం అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న పెనమలూరు మూడిట్లో ఏది ఇచ్చినా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆలపాటి రాజా వెల్లడించడం జరిగింది. 2వ లిస్టులో కానీ 3వ లిస్టులో కానీ ఎక్కడా కూడా అక్కడ ఆయన పేరు కూడా ప్రకటించబోవడం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఆయన నిన్న సాయంత్రం కూడా మీడియాతో మాట్లాడకుండా ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటాను, అక్కడ మాట్లాడతానంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇదే సందర్భంలో అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి మరి ఆలపాటి రాజాతో కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆలపాటి రాజా సంబంధించి ఆయన వెల్లడిస్తూ కూడా క్లియర్గా చంద్రబాబు ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నారో దానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా ఆలపాటి రాజా సంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళటం కూడా జరిగింది. చంద్రబాబు సంబంధించి క్లియర్గా ఆయనకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆలపాటి రాజా భవిష్యత్తు నేను చూసుకుంటానంటూ కూడా బాబు తనకు హామీ ఇచ్చినట్టుగా కూడా చెబుతున్నా ఉన్నారు. తర్వాత ఇంకొక నేత ఎవరైతే ఉన్నారో కళా వెంకట్రావుని తీసుకుంటే ఆయన మాజీ మంత్రిగా కూడా ఉంటా ఉన్నారు, సీనియర్ నేత. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇదే నియోజకవర్గంలో ఆయన ఎచ్చర్ల నియోజకవర్గ టికెట్ని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అయితే కూటమి సందర్భంగా ఆయన బీజేపీకి అక్కడ ఎచ్చర్ల సీటు ఆశిస్తున్నది కూడా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి కొంచెం టికెట్ కేటాయించే అవకాశం లేకపోవడం కూడా ఉంది. దీనికి సంబంధించి కళా వెంకట్రావును కూడా అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత కళా వెంకట్రావు నేను సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాను, అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కంపల్సరీగా మేము సపోర్ట్ చేస్తాము, ఏ అభ్యర్థికైనా మేము గెలుపు కోసం కృషి చేస్తాము, కంపల్సరీగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కూడా ఆయన సంతృప్తికరంగా వ్యక్తం చేస్తూ ఆయన ఇటు శ్రీకాకుళం కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక నేత గంటా శ్రీనివాసరావు, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన కూడా మాజీ మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన భీమిలి నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తూ ఉన్నారు. కానీ భీమిలి నియోజకవర్గం సీటుకు సంబంధించి ఆయన అక్కడి నుంచి కాకుండా మీరు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా అధినేత గంటా శ్రీనివాసరావు కూడా సూచించడం జరిగింది. కొంత అసంతృప్తి మొదట్లో గంటా శ్రీనివాసరావు వ్యక్తం చేసినప్పటికీ అధినేత సూచన మేరకు చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు కూడా గంటా శ్రీనివాసరావు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరో నేత బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా కూడా ఆయన ఉంటా ఉన్నారు. ఆయన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆయన అక్కడి నుంచి సీటు ఆశిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కూటమి తరపు నుంచి అది జనసేన కానీ బీజేపీ కానీ పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకని ఆయనకు కూడా కంపల్సరీగా సీటు దక్కే అవకాశం లేదు. 3వ జాబితాలో కూడా ఆయన పేరు రాలేదు కాబట్టి కంపల్సరీగా ఆయన సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుతో కూడా గతంలో ఆయన భేటీ అయిన సందర్భంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కంపల్సరీగా మద్దతు ఇస్తాము, సపోర్ట్ చేస్తాము, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిగా మేము కృషి చేస్తామంటూ కూడా ఈ 5 నేతలు కూడా ఒక విషయాన్ని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరికొంతమంది ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడున్న నియోజకవర్గాల్లో కొంతమంది ఆశావాహులకు సంబంధించి కొంత వ్యతిరేకత అయితే వ్యక్తపరిచిన పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే ఉండవల్లి శ్రీదేవ తాడికొండ నుంచి వచ్చిందో ఆమె తాడికొండ కానీ బాపట్ల సంబంధించిన ఎంపీ స్థానం నుంచి కూడా ఆశించింది. అట్లాగే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆమె ఆశించిన పరిస్థితి. కానీ ఆమెకు ఎక్కడ కూడా సర్వేల్లో కూడా అనుకూలత లేకపోవడం కూడా అధినేత దానికి సంబంధించి ఆమెకు ఎక్కడ కూడా టికెట్ కేటాయించలేని పరిస్థితి. ఆమె ట్విట్టర్ వేదికగా కూడా సంబంధించి ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. ఆమె అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి అంత కొన్ని ఏ సందర్భంలో కొన్ని నియోజకవర్గంలో కూడా అసంతృప్తులు కొన్ని రేగిన పరిస్థితి కూడా ఉంది. ఇదే సందర్భంలో కొన్ని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అక్కడ ఒక అభ్యర్థిని కూడా సంబంధించి తనకు టికెట్ రాకపోవడంతో కూడా అక్కడ ఉన్న కరపత్రాలకు సంబంధించిన కూడా దగ్ధం చేసిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. అంతా కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అధినేత ఎక్కడికక్కడ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి సర్వేలు బేస్ చేసుకొని అలాగే ఎక్కువ శాతం ప్రాధాన్యత యువతకు ఎక్కువగా మేము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, కొత్త ముఖాలను తీసుకురాబోతా ఉన్నాం, వాళ్ళందరికీ సర్వేలు 1-2 సార్లు ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం అలాగే మరికొన్ని సర్వే సంస్థల ద్వారా అభ్యర్థుల యొక్క సర్వేలను చేయించడం, ఎవరైతే బలమైన అభ్యర్థి ఉంటా ఉన్నారో ఆ బలమైన అభ్యర్థినే మేము కూటమి తరఫున పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నామంటూ కూడా అధినేత 1-2 సార్లు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే దీని ప్రకారం మనం చూస్తే టికెట్స్లో మార్పులు అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు లేనంటే కనిపిస్తున్నాయి. కాబట్టి టికెట్స్ ఆశించే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? అంటే ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో టీడీపీకి సంబంధించిన ఈ సీనియర్లు అందరూ కూడా టీడీపీకి అంటుపెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంపల్సరీగా మంత్రులుగా కూడా పనిచేసిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆలపాటి రాజా కానీ గతంలో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు గంటా శ్రీనివాసరావు కానీ అలాగే దేవినేని ఉమా కానీ మంత్రులుగా పనిచేశారు. బండారు సత్యనారాయణ గతంలో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు కళా వెంకట్రావు కూడా మంత్రిగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. కంపల్సరీగా చంద్రబాబు అధినేత వచ్చిన అందరికీ కూడా
కూడా ఒకే విషయాన్ని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూటమిలో భాగంగా కంపల్సరీగా కొన్ని నియోజకవర్గాలు మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తగిన ప్రాధాన్యత అనేది కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా కొత్త మొక్కలను కూడా తీసుకొస్తా ఉన్నాము. సర్వేలను బేస్ చేసుకొని ఎక్కడైతే బలమైన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ ఇచ్చేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం. మీరు అందరూ కంపల్సరీగా కలిసికట్టుగా పనిచేయాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాల్ని క్లియర్గా వచ్చిన ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలందరికీ కూడా చంద్రబాబు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో కొన్ని హామీలు కూడా ఆయన ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పార్టీలో తగిన గుర్తింపుతో పాటు ప్రభుత్వంలో కూడా తగిన గుర్తింపు ఇస్తామంటూ కూడా వాళ్ళకి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తామంటూ కూడా హామీలు కూడా లభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా సీనియర్లు అయితే పార్టీని అంటిపెట్టుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఇటు సీనియర్లు 5గురితో పాటు మరి కొంతమందికి మొదటి 2 లిస్టుల్లో కూడా కొంతమందికి టికెట్ దక్కలేదు, కానీ 3వ లిస్టులో కొంతమంది సీనియర్లకు కూడా దక్కిన పరిస్థితి. ఇంకొక నియోజకవర్గానికి సంబంధించి పొత్తులో భాగంగా కొన్ని నియోజకవర్గాలు వెళ్ళిపోవడంలో భాగంగా వాళ్ళని అర్థం చేసుకునే విధంగా బుజ్జగించే పని అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 3వ లిస్టుకు సంబంధించి రాత్రి ఇటు ఆలపాటి రాజ్యతో కూడా చంద్రబాబు స్వయంగా మాట్లాడటం కూడా జరిగింది. మరికొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇవాళ రేపట్లో 2-3 రోజుల్లో కూడా పిలిచి మాట్లాడి బుజ్జగించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.